నమస్తే. సో అత్తాపూర్లోని మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహిళలు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కేటీఆర్ని కలిసి తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చారు. అయితే ఒక విధంగా హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ కూడా 3 రోజుల్లోనే మూసీ ఖాళీ చేస్తామని చెప్తున్నారు. సో అసలు చెప్దాము, చెప్పండి అమ్మా. ఇప్పుడు 3 రోజుల్లోనే మూసీ ఖాళీ చేస్తామంటున్నారు. ఏం బాధ చెప్పుకుందామని ఇక్కడికి వచ్చిర్రు? మరి ఏంది మీకు సొల్యూషన్? మీకు డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్తారు, మిమ్మల్ని అడిగి పంపిస్తారంట. మాకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టారండి వాళ్ళు? మమ్మల్ని మా ఇల్లు కూల్చి పిల్లల్ని తల్లుల్ని అందరినీ ఏడిపించి మమ్మల్ని మేము మట్టి తట్టలు పెట్టి మోసుకుని రూపాయికి రూపాయి జమ చేసుకుని మేము ఇల్లు కొనుక్కుంటే మమ్మల్ని ఇప్పుడు తీసేసి వాళ్ళు ఇచ్చారా? మాకేమైనా చారెడ్ భూమి ఇచ్చి మా భూమిలో ఉంటున్నారు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మా కష్టార్జితంతో కొనుక్కున్నాం, మా భర్తలు పోగేసిన సొమ్ముతో కొనుక్కున్నాం. మాకు ఒకళ్ళు కూరగాయలు అమ్మి ఒక్కొక్కళ్ళు మట్టి పిసుకుని మేము అన్ని బాధలు పడుకుంటా పిల్లల్ని ఇది సేల్ చేసుకుంటా మేము ఉంటే డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టారండి వాళ్ళు? ఎక్కడున్నాయి? ఏ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు మాకు? మేము ఏమైనా సరే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళే పనే క్వశ్చనే లేదు. మూసీ ప్రక్షాళన జరగాలి, మూసీని మంచిగా అందంగా చేయాలి, కాబట్టి మీకు ఏదో ఒకటి చూపిస్తాము, మీరు ఖచ్చితంగా బయటికి పోవాలనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఏదో ఒకటి చూపిస్తే అంటే మాది కోట్ల చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నాను. కోట్లు అంటే మీరు ఎవరైనా అడిగారా? రూపాయి మేము అప్పు తెచ్చుకుంటున్నాము, అడిగారా? మీకు ఎన్ని అప్పులు ఉన్నాయమ్మా మేము తిరుతామని వచ్చారా? అప్పుడు వీళ్ళు ఇది చేయటానికి మమ్మల్ని ఇప్పుడు లోన్లు తీసుకుని కట్టుకున్నాము. లోన్లు తీసుకుని కట్టిన ఎవరు తీరుతారు? మాకు మా అప్పులు ఉన్నాయి, ఎవరు తీరుతారు? మా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టండి? మమ్మల్ని డబుల్ బెడ్రూమ్ కట్టామమ్మా, మీరు రిజిస్ట్రేషన్ చేసి చెయ్యమనలేదే మాకు? రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ ఇవన్నీ ఎందుకు తీసుకున్నారు? అన్నీ తీసుకుని కదా మేము ఇల్లు కట్టుకున్నది, సొంత స్వశక్తితో కట్టుకున్నాం మేము ఇల్లు. అలాంటప్పుడు ఏ రకంగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు? మేము వెళ్ళాలి, పిల్ల జల్లని వేసుకుని ఎక్కడ ఉండాలి? మేము ఏ రీతిని ఉండాలి? కొని వెళ్ళాలి, ఏండి ఉంటాయి, తిండట్ట తినాలి. మేము ఎక్కడి నుంచి వస్తుంది మాకు? ఏ తీరు నుంచి వస్తుంది? ఇప్పుడు లోన్ వాళ్ళు వచ్చి లోన్ మానిపెత్తారా? లోన్ వాళ్ళు వచ్చి లోన్ కట్టించుకోరా? లోన్ కట్టాల్సిందే కదా. అప్పు తెచ్చుకున్నా నీ దగ్గర 100 రూపాయలు, ఆ 100 రూపాయలు తీరుస్తారమ్మా? మరి ఇన్నాళ్ళు లేయిందే మమ్మల్ని ఎందుకు? ఇప్పుడు బిల్డింగులు కూల్చేస్తున్నారు. ఆ బిల్డింగులు రేటు కట్టి బిల్డింగులు ఇచ్చేసి ఆ డబ్బు ఇచ్చేసేస్తే బాగుంటుంది కదా. మళ్ళీ బిల్డింగుల్ని పప్పు చేసి ఆ సగంలో సగం ఇస్తానంటే ఎవరు ఒప్పుకుంటారమ్మా? ఎవరు కష్టార్జితం అమ్మా? మరి ఇది మేము చేసుకునేది పిల్లల తరానే. మీరు చెప్పండి అమ్మా, పరిస్థితి చూస్తేనేమో ఎట్టి పరిస్థితిలో మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా ఖాళీ చేస్తామంటున్నారు. వాళ్ళు పేద ప్రజల కంటే కూడా వాళ్ళు ఆ బ్యూటిఫికేషన్ చేయాలి. మీరు ఇవన్నీ అక్రమంగా కట్టుకున్నారు. సరే, మీకు ఇన్నేళ్ల నుంచి ఉంటారు కాబట్టి మీకు ఏదో పావులో పరకో చూపిస్తామని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏం చెప్తారు? దేనికోసం మేము వెళ్ళాలండి? ఒక మాట, గవర్నమెంట్ మాకు ఇచ్చారా? ప్లేసెస్ కానీ ఇల్లులకి కానీ ఇన్వెస్ట్గా చేయడానికి కానీ ఏమన్నా వాళ్ళు ఇచ్చారా మాకు? దేనికోసం? బ్యూటిఫికేషన్ అంటున్నారు. బ్యూటిఫికేషన్ ఎవరు అడిగారు? దేనికి యూజు? ఎవరికి యూజు? బ్యూటిఫికేషన్ అనేది దేని గురించి? ఎవరికైనా జాబ్స్ వస్తాయా, లేకపోతే ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా? దానివల్ల అందంగా కనిపించాలంటే రోడ్లు చేయండి అందంగా. ఇక్కడ నుంచి మీరు ఈ రూట్లో చూస్తే ఒక్కొక్కటి ఇంత హాఫ్ ఒక ఇంత గుంతలు, ఇంత పెద్ద గుంతలు ఉండి అంతగానం ఉంది కదా. బ్యూటిఫికేషన్ చేయాలంటే పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు స్కూల్కి తీసుకెళ్తారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, ట్రాఫిక్లో వర్షంలో వస్తున్నాయి. దాన్ని చేయండి బ్యూటిఫికేషన్. ఊర్లలో లేవా బ్యూటిఫికేషన్ చేయడానికి? ఏం బ్యూటిఫికేషన్? పబ్లిక్ని ఇబ్బంది పెట్టే చేసే చేతానమో బ్యూటిఫికేషన్ అన్నారు దాన్ని. ఇది చాలా ఘోరంగా ఉంది. తీసుకొచ్చి ఏం చెప్పారు అసలు? అంటే మీరు కూలగొడతామన్నారా? మార్కింగ్ చేస్తున్నారు, ఏం చెప్తారు వచ్చి? ఆర్బీఎక్స్ అని వేశారు. ఆర్బీఎక్స్ అని వేశారు. మేడం ఎందుకు వేస్తున్నారు అని అడిగాము. మేడం రివర్ బెడ్ లో ఉంది అన్నారు. రివర్ బెడ్ లో ఉంటే రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారండి? రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి ఫస్ట్. పబ్లిక్ మీద అటాక్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? బ్యూటిఫికేషన్ అని నువ్వు డెసిషన్ తీసుకున్నావు, ఎవరిని అడిగి తీసుకున్నావు? నీకు తెలియదా? అక్కడ ప్లేసెస్ ఉన్నాయి, ఓన్ హౌసర్స్, ఓన్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రెంటర్స్ ఉన్నారు. పబ్లిక్ ఇబ్బంది అవుతుందని నీకు ఫస్ట్ కామన్ సెన్స్ ఉన్నట్టు అయితే ఫస్ట్ పబ్లిక్ని కదా అడగాల్సింది. ఎవరి ఒపీనియన్ అడిగి తీసుకున్నారు ఆ డెసిషన్? మీరు మమ్మల్ని అడిగారా? మాకేమైనా హెల్ప్ చేశారా? ఏ గవర్నమెంట్ చేశారు? ఏ గవర్నమెంట్ చేయలేదు కదా. అలాంటప్పుడు వాళ్ళంతటా వాళ్ళు రూపాయి జమ చేసి కట్టుకున్నప్పుడు మీకు ఏం హక్కు ఉందని మీరు తీసుకుంటారు? ఇప్పుడు అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇవాళ 16,000 డబుల్ బెడ్రూమ్లు రెడీగా ఉన్నాయి, మిమ్మల్ని ఆ డబుల్ బెడ్రూమ్లకు వాళ్ళ కిరాయిలు పెట్టి
వాళ్ళే బండ్లు పెట్టి పంపిస్తారట. ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు అన్నారు మీరు ఏ డబుల్ బెడ్రూమ్లు కట్టలేరు, ఏమీ చేయలేరు, అంతా పబ్లిక్ ని మోసం చేస్తున్నారు అన్నారు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు? ఇప్పుడు ఇన్ని రోజులు ఆయనని అన్నారు, చాలా వరకు మాట్లాడారు, కరెక్టే. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి బెడ్రూమ్లు? వాళ్ళని వచ్చి ఉండమనండి ఆ డబుల్ బెడ్రూమ్లలో. వాళ్ళని ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎవరైతే సీఎం ఉన్నారో ఫస్ట్ తనను వచ్చి ఉండమనండి. వాళ్ళు ఉంటే మేము కూడా ఉంటాం వాళ్ళతో పాటు. మీకేమో లగ్జరీలు కావాలి, మేము చాతనయ్యో చాతనవ్వకో చిన్న చిన్న గుడిసెలో చిన్న చిన్న ఇంట్లో కట్టుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కా పేపర్స్ తోటి మేము ఈరోజు లక్షలు పోసి కొనుక్కున్న ఇళ్ళని ఖాళీ చేపించి 2 లక్షలు 3 లక్షలు కూడా విలువ చేయని ఒక ఫ్లాట్కి పంపిస్తా అంటే ఏ విధంగా వెళ్తారో చెప్పండి. ఇప్పుడు మా హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళ వర్కులు ఉంటాయి, వాళ్ళ జాబ్లు ఉంటాయి, వాళ్ళ ప్రొఫెషన్ వదులుకొని మా పిల్లల స్కూల్స్ వదిలేసుకొని ఎక్కడనో వెళ్ళి ఎట్లా ఉండాలి మేము? వాళ్ళు ఏమైనా ఇచ్చిరా? వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసిరా? వాళ్ళు అయితే 2-3 రోజుల్లోనే అంటే ఒకవైపు హైకోర్టు అన్నది ఎట్లా కూల్చేస్తారు, మీరు కూల్చేయడానికి లేదన్నప్పటికీ కూడా, కానీ వీళ్ళు ఇటు కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నా, ఆయన పీసీసీ చీఫ్ మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడుతున్నా అక్కడి నుంచి మేము తీసేయడు ఖాయమని చెప్తున్నారు. వాళ్ళు ఇంత హైకోర్టు చెప్పినప్పటికీ కూడా తగ్గకుండా 3 రోజుల్లో మూసిని ఖాళీ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఎంత చేసినా మేము వెళ్ళము. వాళ్ళు ఇచ్చిన ప్లేసెస్ అయితే కాదు, వాళ్ళేమి ఇంతకెంచి తీసుకొచ్చి మాకు ఇవ్వలేరు. ఏ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినది కాదు. రూపాయి పోగేసి కనుక్కున్న ఒక సామాన్యుడి బాధ ఈరోజు ఇది. వాళ్ళేదో ఈరోజు ఒక 5 years వాళ్ళదేదో చూసుకొని వాళ్ళంతా ఫ్రౌడ్గా బిహేవ్ చేయడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళది, పేదవాళ్ళ సమస్య మాత్రమే. బలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇందులో, హై లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడు అటాక్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర వెళ్ళండి. సరే, మీరు ఎట్లా అడ్డుపడతారు? మీకు రేపు వస్తాయి బుల్డోజర్లు, ఏ టైంలోనే దిగుతాయి అనుకో, ఎట్లా మీరు ఎదుర్కొనే? చాతనైనా కాడికి మేము పాకులాడతామండి. మేము చావడానికైనా సిద్ధంగానే ఉన్నాం, వాళ్ళని ఏదైనా చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాం, యూనిటీగానే ఉంటాం, యూనిటీగానే పోరాడతాము. ఏదేమైనప్పటికీ కూడా మా ఇళ్ళని ఇచ్చే అంత సిద్ధంలో అయితే మేము లేము. ఎవరు ఏ గవర్నమెంట్ ఇచ్చింది కాదు, ఇప్పుడు ఈయనేమి ఇచ్చింది కాదు కదా. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలోనే రిజిస్ట్రేషన్ అయినాయండి అవన్నీ. సరే, ఇప్పుడు తెలంగాణ గురించి కేసీఆర్ మీద మాట్లాడడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఇవన్నీ కేసీఆర్ వచ్చిన హయాంలో రిజిస్ట్రేషన్ అయిన ఫ్లాట్స్ కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలోనే ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. 1985 నుంచి మా దగ్గర ఉన్న ఎవిడెన్స్. అప్పటి నుంచి అప్పుడు ఎవరిది ఉండే అండి పాలన? కాంగ్రెస్ పాలనలో ఉండే కదా. ఆ పాలనలోనే కదా అందరు తీసుకున్నారు, రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఏ విధంగా చేసినావు? ఓకే, తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆఫీసర్లని అటాక్ చేయండి, పబ్లిక్ని కాదు కదా చేయాల్సింది. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దొంగతనంగా మనము రాసుకునేది ఉండదు కదా. మండల ఆఫీస్లో ఐ ప్రొటెక్షన్, ఫింగర్ ప్రింట్, ఎవిడెన్స్ చూసే రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. అలాంటప్పుడు ఆ పేపర్స్ మా దగ్గర ఉన్నప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరి మీద? గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద. ఫస్ట్ వాళ్ళని అటాక్ చేయండి, వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టండి. అంతేగాని ఈరోజు నిన్న అక్కడ చేసే హైదర్కోటలో ధర్నా చేసే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ప్రతి ఒక్క ఇంటి నుంచి 4 members వచ్చి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దేని గురించి వచ్చింది ఇలాంటి పాలన? దేని గురించి వచ్చింది? ప్రజాభావం పెడుతున్నాం, మేము ప్రజల కోసం చేస్తున్నామని వచ్చిన కొత్తలో పెద్ద పడేసి మాట్లాడేసిరు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ప్రజల మీ అందరినీ కూడా ఏమంటారు అంటే పెయిడ్ ఆర్టిస్టులు, మీరు పైసలు తీసుకొని లేనిపోని హంగామా చేస్తున్నారు, లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు అనేసి ఇటు కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్నారు. అంటే మిమ్మల్ని ఎవ్వరూ రాలేదండి. ఈ రోజు ఇంటి వరకు వస్తే ఒక సామాన్యుడికి అతి ముఖ్యమైన పాత్ర ఏంటి ఒక జీవితంలో అంటే ఒక ఇల్లు, తిండి, దుస్తులు. ఎవరికైనా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ లో క్లాస్ ఫ్యామిలీ కానీ బ్రతికేది ఎందుకు బ్రతుకుతున్నారండి? ప్రాపర్టీస్ ఏదో వెనకాల జమ చేసుకోవాలని కాదు, ఒక గూడు ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, తినడానికి ఇల్లు ఉండాలని ఆలోచిస్తారు ఎవరైనా కానీ. ఎవరో డబ్బులు ఇస్తే వచ్చి చేయడానికి ఇది యాక్టింగ్ కాదండి, కడుపు మంట. ప్రతి ఒక్క వాళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళ కడుపు మంట ఇది. అంతేగాని ఎవరో వెనకాల నుంచి నడిచేది కాదు. ఈ రోజు వాళ్ళు మాకు సపోర్టింగ్ గా ఉంటామని బయటకు వస్తున్నారు అంతే తప్ప మేము వెళ్ళి వాళ్ళని అడగలేదు. ఈ రోజు కూడా మేము స్వతంత్రంగానే యుద్ధం చేస్తాము, మేము స్వతంత్రంగానే మాట్లాడుకుంటాం, పోరాడుకుంటాం అనే లెక్కలోనే ఉన్నాము. సరే, వాళ్ళు పబ్లిక్ బాధను చూసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, తెలంగాణని సాధించిన వాళ్ళు కాబట్టి ఈ రోజు ఆడ మనుషులు అందరూ రోడ్ ఎక్కుతున్నారు. వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా అని వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు అంతే తప్ప వాళ్ళేది డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకొని అది ఇది ఇస్తాము, 6 గ్యారంటీలు ఇచ్చారు కదా. ఎక్కడ వెళ్ళినాయి 6 గ్యారంటీలు? ఎన్ని అమలు చేసిరు? 6 గ్యారంటీలలో ఫ్రీ బస్సులు అన్నారు, ఫ్రీ బస్సులు కొట్టుకుంటున్నారండి. మేము ఎప్పుడైనా ఇన్ కేసు ఎమర్జెన్సీ ఉండి వెళ్ళాలి, బస్ ఎక్కాలంటే భయం వేస్తుంది మమ్మల్ని. పిచ్చి కుక్కల కన్నా అధ్వానంగా చూస్తున్నారు ఈరోజు ఆడవాళ్ళని. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందండి? కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా? ఆడవాళ్ళు వస్తే సీట్ ఇచ్చేవాళ్ళు, లేవండి మేడం మీరు కూర్చోండి అని జెంట్స్ లేస్తే సీట్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు వస్తే ఈ ఆడవాళ్ళ సంతేంటిరా బాబు మాకు అనుకునే స్టేజ్కి ఎవరు తీసుకొచ్చిరు? మేము అడిగినామా? ఏ ఉమెన్ అడిగింది? ఒక్కసారి మాకు చెప్పండి, మేము కూడా తెలుసుకుంటాం కదా. ఏ ఒక్క ఉమెన్ అన్న అడిగిందేమో ఫ్రీ బస్సులు ఇవ్వండి మాకు అనేసి. రైతు బీమా, రైతుది లోన్ మాఫీ చేస్తామన్నారు, రోడ్లు ఎక్కడ వెళ్ళినాయి, చేసిన హామీలు ఎక్కడ పోయినాయి?
రేషన్ కార్డు లింక్ పెట్టిండు అన్నిటికీ. మరి రేషన్ కార్డు ఎక్కడ పోయిందండి? 1 year అవుతుంది కదా, మేము అప్లై చేసుకొని కూడా 1 year అవుతుంది. రేషన్ కార్డు ప్రతిదానికి మును పెట్టేసిరు కదా, మరి రేషన్ కార్డు ఎటు పోయింది? మాకు ఇప్పటికీ పెళ్ళయి 15 years దగ్గర వస్తుందండి, రేషన్ కార్డు లేదు ఇప్పటి వరకు. మాకు ఏదైనా అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డుతో ముడిపడి ఉంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. రేషన్ కార్డు లేనప్పుడు అంటే వాళ్ళు మనుషులు గారా? వాళ్ళకి ఓటింగ్ లేదా? ఏ లెక్కల రేషన్ కార్డు ముడి పెట్టేసి మరి అన్నిటికీ రేషన్ కార్డు అంటున్నావు, మరి అదైనా స్పీడప్ చేయాలి కదా. అది కూడా స్పీడప్ చేయనికి చేత కానప్పుడు సపోర్ట్ చేయకుండా కూర్చో. నీకు చేతనవ్వదా? దిగిపో. నువ్వు అవసరమే లేదు. తెలంగాణ స్టేట్కి సీఎంగా నువ్వు అవసరమే లేదు. నేను కాదు, ఈరోజు ఇంతమంది వేల మంది లక్షల మంది కోరుకుంటుంది అదే. నీకు చేతనవ్వకపోతే సైడ్ అయిపో. బై ఎలక్షన్ పెడతారు, ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒకరు చేస్తారు, మంచి చేసే వాళ్ళని ఈసారి ఎన్నుకుంటారు. పబ్లిక్కి ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, ఒకసారి ఎలక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది వాళ్ళకి కూడా. అర్రే మేము పొయ్యిల చేతులు పెట్టినాం కదా అని ఇప్పుడు కాల్చుకొని చేతులను పిసుకుంటున్నారు వాళ్ళు చేసేసిన సిచ్యువేషన్. ఇలాంటి పొలిటీషియన్ ఉండి పబ్లిక్ ఏం ఇద్దామనుకుంటారు? పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, మమ్మీ ఇల్లు పోతుందా, మనం ఎక్కడికి వెళ్తామని అడుగుతుంటే వాళ్ళకి ఏం చెప్పాలండి సమాధానం? రేపటి రోజున వాళ్ళు అడుగుతారు, మమ్మీ ఏం సంపాదించారు మీరు అని. నాన్న ఇల్లు సంపాదించినాము, ఇల్లు పోయిందిరా, ఈ రోజు మనకి ఏమీ లేదు, రోడ్డు మీద పడ్డామని చెప్పాలా? ఇన్ని ఇయర్స్ నుంచి మేము తిన్నామో తినలేదో, చూసామో చూడలేదో, లైఫ్ని ఎంజాయ్ చేసామో చేయలేదో, రూపాయి పెట్టి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటి మీదకి వచ్చి అటాక్ చేసినప్పుడు ఇప్పుడు ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి మేము? ఎలాంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చిండండి ఇప్పుడు ప్రతి ఒక్కరిని. ఎవరి ఇంట్లో వాళ్ళు సంసారం చేసుకునే జీవితాలను తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టిండు. ఈరోజు హైదరాబాద్లో నడి రోడ్డు మీద నిలబెట్టిండు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి సీఎం అందరికీ కావాలంటారా? మంత్రులు మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్టు, రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ అంటేనే రెస్పెక్ట్ లేదు. ఒక్క మంత్రికి కూడా అందులో ఉన్న వాళ్ళు బట్టి మాట్లాడుతున్నారు ఒక్కొక్క మాట, పొన్నం మాట్లాడుతున్నారు ఒక్కొక్క మాట. మీకు అక్కడెక్కడో సీఎం క్యాంపస్లలో క్యాబినెట్ మీటింగ్లలో కాదు మాట్లాడేసింది. సిగ్గు శరం ఉంటే వచ్చి పబ్లిక్లో మాట్లాడండి. ఈరోజు రెస్పెక్ట్, ప్రతి మనిషికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, కాదని కాదు. కానీ మా కడుపుల మీద కొడుతుంటే కడుపుల నుంచి వస్తున్న బాధ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కదా. మేము ఎన్ని రోజుల నుంచి అంటే గురువారం రోజు నుంచి ఫైట్ చేస్తున్నాం. ప్రతిరోజు తిండి లేదు, నిద్ర లేదు, ఏ టైంలో వస్తారో తెలియదు. ఇంట్లో జెంట్స్ భయపడుతున్నారు, వాళ్ళకి చెప్పాలా? మేము సర్ది చెప్పుకోవాలా? మీకు ఎవరు చెప్పాలి? ఊర్ల నుంచి ఉన్న వాళ్ళు రిలేటివ్స్ ఫోన్ చేస్తున్నారు, అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరు ఫోన్లు చేస్తున్నారు, ఏమైంది బిడ్డ, ఏమైంది అని. ఇక్కడ మేము సఫర్ అయింది కాక ఊర్లలో ఉంటున్న వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇదంతా దేనికోసం వచ్చింది? ఒక్క ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఇంచుమించు 20 members సఫర్ అవుతున్నారు. ఈ రోజు కంటికి కొనుక్కో లేకుండా, కడుపు నిండా తిండి లేకుండా బతికే సిచ్యువేషన్ ఇది తెలంగాణలో బతుకుతున్నట్టుగా లేదు. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ కింద మనం బ్రతుకుతున్నట్టుగా ఉంది. తెలంగాణలో బ్రతుకుతున్నట్టు లేదు. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కాదు ఇది. ఇలాంటి తెలంగాణ కోసం కాదు మేము పోరాడింది. నేను కూడా 2012, 2013లో నేను కూడా పోరాటం చేసిన తెలంగాణ కోసం. ఇలాంటి తెలంగాణ కోసం మేము ఫైట్ చేసింది. అప్పుడు రోడ్లెక్కి బస్ల దగ్గర వెళ్ళి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ధర్నాలు చేసింది, రాస్తారోకాలు చేసింది. ఇలాంటి తెలంగాణ కోసమా? ఒక్కరు కాదు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని నిన్న ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళని చూడలేకపోయినా మేము పరిస్థితి. అలాంటి పరిస్థితి. సండే ఒకటి ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఎనీ టైం ఇలానే రోజు తిరుగుకుంటూ ఉండాలంటే ప్రొఫెషన్స్ అంతా వదులుకొని రెక్కాడితేనే డొక్క ఆడుతుంది కొంతమందికి. అలాంటప్పుడు వాళ్ళు పని చేసుకోవాలా, తినాలా, ఇంటికి కాపలా కూర్చోవాలా? ఒక లేడీ ఉన్నప్పుడు ఇంట్లో ఒక లేడీ ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఇప్పుడు ఏ టైంలో ఎట్ల నుంచి అటాక్ అవుతున్నారో తెలియదు. దీనికన్నా అవతల దేశాలు బెస్ట్ ఏమో. అవతల దేశాల వాళ్ళకన్నా మిలిటరీ వాళ్ళు ఉన్నారు కాపాడడానికి. మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు వస్తారు? మాకు ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడుతారు? మిమ్మల్ని మీరే ఇప్పుడు మీకు అందరికీ అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, మీరు ధైర్యంతో ఉండాలి, జరుగుతున్నదని అడ్డుకోక తప్పదు. మాకు మాత్రం వద్దండి, ఈ పాలననే వద్దు. చాతనైతే ఆయనను దిగిపోమనండి, అవసరమే లేదు. ఇలాంటి దిక్కుమాలిన సీఎంని ఎవరిని చూడలేదు ఇప్పటి వరకు. ఎంతమంది ఉన్నా వైఎస్ రాజశేఖర్ ఉన్నారు, రోషయ్య ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, వాళ్ళు కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు కానీ ఇంత దారుణమైన డెసిషన్స్ తీసుకోలేదు. వాళ్ళ తర్వాత వచ్చిన సీఎం కూడా కేసీఆర్ చాలా వరకు పేదవాళ్ళ గురించి నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళ వరకు అందరి గురించి ఆలోచించిండు కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ చేయలేదు. అవసరమే లేదండి. ఈ కాంగ్రెస్ పాలననే వద్దు. ఉన్న మంత్రి బాగలేరు, ఉన్న సీఎం బాగలేరు, ఎవరికి చెప్పుకోవాలి మా బాధల్ని? ప్రజాభవన్ పెట్టినాము, రండి అందరి సమస్యలు ప్రజల కోసం మేము భవన్ ఏర్పడుతున్నాము, గడిలుగులకు వచ్చినాం అన్నారే. మరి ఇప్పుడు ఎవరుంటున్నారు అక్కడ మా బాధలు వినడానికి? ఎవరుంటున్నారండి? ఎక్కడో వెళ్ళి బట్టి ఏమో అటు లండన్కి వెళ్తారు, ఈయన 2-3 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్తారు. ఎవరికి చెప్పుకోవాలి మా ప్రాబ్లమ్స్? ఢిల్లీలో ఇక్కడ లండన్లు కాదు తిరగాల్సింది. సిగ్గు శరం ఉన్నాడు అయితే ఇక్కడ వచ్చి చూడు. మూసీ ప్రక్షాళన ఎవ్వరు అడగలేదు నిన్ను. ఎవరైనా అడిగిరా? మిడిల్ క్లాస్ వాళ్ళు, లో క్లాస్ వాళ్ళు ఉంటున్నారు. మూసీని చుట్టూ క్లీన్ చేయమని అడుగుతున్నారా? మేము కంపుకో దోమలకో మా సావు మేము చేస్తున్నాం, మా బ్రతుకు మేము బతుకుతున్నాం. నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు వచ్చి ఈరోజు మా మీద పడ్డావు, మా బ్రతుకుల మీద కొడుతున్నావు? ఇంచుమించు మేము అప్పుడు 50 లక్షలు పెట్టి కొన్నామండి. అది 50 లక్షలకి ఇప్పుడు 10 years మేము ఇన్వెస్ట్ చేస్తుంటే వేరే సైడ్ మాకు ఎంత డబ్బులు వచ్చేది?
ఈ రోజు నువ్వే ఉన్నావా కూలగొట్టడానికి? మనుషుల బ్రతుకుల మీద కొట్టడానికి నువ్వే ఉన్నావా? సీఎంకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? అసలు ఏమైనా ఉన్నాయా సీఎంకి ఉండాల్సిన లక్షణాలు? ఎమ్మెల్యేలు ఎటువైరండి? ఒక్కరు కూడా రావట్లేదు ప్రజల లోపలికి. ఎటువైరు ఎమ్మెల్యేలు? ఓట్లేసి గెలిచిరు మీరు ఎమ్మెల్యేలు, మరి ఎటెళ్ళారు? ఒక ఎమ్మెల్యే కూడా రావట్లేదు, ఒక ఎమ్మెల్యే కూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళారండి చెప్పండి? ఎమ్మెల్యేలను రావాలి కదా, కనీసం చూడాలి కదా పబ్లిక్ ని. సీఎం అంటే భయం వేసి దొంగతనంగా పోయి దాక్కున్నాడేమో కానీ అట్లీస్ట్ ఈసారి ఎలక్షన్స్ కోసం వస్తే చెప్పులు తీసుకొని చీపుర్లు తీసుకొని మొహం మీద వేసి కొట్టేస్తారు. ఇది మాత్రం పక్కా. ఈ ప్రభుత్వమే వద్దు, అవసరమే లేదు, ఈయన వద్దు. చెప్పండి అమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో తీసేదే కూలగొట్టేది అని మాట్లాడుతున్నారు. మేమైతే ఖాళీ చేయము, ఎక్కడ వెళ్ళాం మేడం. ఆయన ఉండాలి ఆ డబల్ బెడ్రూమ్లో ఏమైనా చేసుకుని మేము వెళ్ళాం. మేము పైసలు కష్టపడి కట్టుకున్నాము. మేము కూరగాయలు అమ్మేసి పోతారు మా వాళ్ళు. నైట్ ఒకటి ఇటుకి వస్తే ఒకటి ఇటుకి వస్తారు మేడం. మేము ఎవరికి దగ్గర పోము. ఆయన 10 రూపాయలు వద్దు మాకు. మా 10 రూపాయలు మా ఇల్లు మాకే కావాలి అంతే. అంటే మీకు ఏం కష్టం లేదు కానీ కావాల్సుకొని మీరు అంటే డబ్బులు తీసుకొని ఇట్లా మాట్లాడుతున్నారు అంటున్నారు. డబ్బులు ఎవరు ఇచ్చారు మాకు? డబ్బులు ఏ గవర్నమెంట్ ఇచ్చారు డబ్బులు? ఆయన ఇచ్చిండా? రేవంత్ రెడ్డి ఇచ్చిండా? ఎవరు ఇచ్చిండు మాకు డబ్బులు? ఎవరని ఇచ్చారు? ఎవరంటారు డబ్బులు ఇచ్చిరని? మంత్రులు అంటారు పెయిడ్ ఆర్టిస్టులు, మీరు అంటే కూలీలాగా పెయిడ్ డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. ఎవరు డబ్బులు తినలే. ఒక 10 రూపాయలు లేదు ఆయన ఇప్పుడు దాకా మాకు. ఒక్క 10 రూపాయలు లేదు, ఏం లేదు మాకు. మూసీ నది మా రక్తంతో కడిగి అలంకరించాలా? మూసీ నదిని ఏంటమ్మా చెప్పండి. ఇప్పుడు వాళ్ళేమో హైకోర్టు చెప్పినప్పటికి కూడా మూసీని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేస్తామనేది అది ఎక్కడ ఆగేటట్టుగా అనిపిస్తలేదు. ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ సందర్భంగా? అంటే మిమ్మల్ని అందరినీ పెయిడ్ ఆర్టిస్టులని మంత్రి అంటున్నాడు. సార్ మ్యామ్, పెయిడ్ ఆర్టిస్ట్ ఎందుకు అవుతాం మ్యామ్? మా ఇంటికి రండి, మేము తీసుకెళ్తాం. ఎక్కడుందో మా ఇల్లు ఎక్కడుందో అన్నీ మీకు చూపిస్తాం రండి. మేము ఒకరోజు వాళ్ళు డబ్బులు ఇస్తారని ఏంటి మేడం మాకు ఇది స్థితి? మేము వర్క్ చేసుకుంటున్నాం, మేము శాలరీ సంపాదించుకుంటున్నాం. మేము 30% ట్యాక్స్ పే చేస్తామండి. ఎవ్రీ ఇయర్ 30% ట్యాక్స్ పేయర్స్ మేము. మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకుంటాము. వీ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. 100కి 200కి వచ్చే టైప్ కాదు. మాకు బాధ ఉంది. లీడర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మా బాధల్ని వాళ్ళు విని ఇక్కడికి వస్తున్నారు. అందుకని మేము హైదర్షాకోట ఆ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చినాం మేడం. అయితే ఒక మాట అంటారు, మీరు చెప్పిన మాటల్లో మీరు ఇంత చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, శాలరీడు, మీరు ట్యాక్స్ కడుతున్నారు. మరి అట్లాంటప్పుడు మీరు ఈ FTL జోన్లో, ఈ బఫర్ జోన్లో ఇల్లు కొనుక్కోవడమైనా కట్టుకోవడమైనా మీకు తెలియదనే ప్రశ్న కూడా వస్తుంది కదా మ్యామ్? మేము అన్నీ చెక్ చేసుకున్నాం మ్యామ్. మేము లీగల్ వెరిఫికేషన్ చేసుకున్నాము, టెక్నికల్ ఆఫీసర్ని కలిసినాము. బ్యాంక్ వాళ్ళు చేసే లీగల్ వెరిఫికేషన్ కాకుండా మేము సెపరేట్గా లాయర్స్ని హైర్ చేసుకుని మేము చేయించుకున్నాం. ఒక 6-7 years బ్యాక్ మేము హౌసెస్ కొనుక్కున్నాము. FTL బఫర్ జోన్ అని ఎవరు చెప్పారు మేడం? మాకు 9 meters అన్నారు నాలా నుంచి. మేము 9 meters అవతలే ఉన్నాం. నెక్స్ట్ 30 meters చేశారు 12లోనో 2012లోనో. ఎప్పుడు 30 meters బయటనే ఉన్నాం. ఇప్పుడు 50 అంటారు. ఇప్పుడు 50 metersలో ఉన్నాం. నెక్స్ట్ 100 అంటారు. మీ ఇష్టానికి మీరు రెట్రోస్పెక్టివ్గా పెంచుకుంటూ వెళ్ళిపోతే కామన్ మ్యాన్ ఎందుకు ఫేస్ చేయాలండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ? వాట్ ఈస్ ద రీజన్? మేము ఏమంటున్నారు కదా, అప్పట్లోనేమో అసలు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లే లేవు, కానీ ఇప్పుడు మాత్రం 16,000 మందికైనా కూడా ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తాము, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తామని చెప్తున్నారు. మేడం మేము మా ప్రాపర్టీ వాల్యూ అక్కడ 150 గజాలండి. మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పుడు 50-60,000 నడుస్తుంది 1 స్క్వేర్ యార్డ్. ఓకే, దాంట్లో కన్స్ట్రక్షన్ కాస్ట్ పెట్టుకుని మేము ఒక 1 crore rupees ఉంటుందండి మా వర్త్. అక్కడ మేము ఏమీ అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. మాకు డబ్బులు ఎక్కడి నుంచో రాలేదు. ఆర్ ప్రాపర్ ట్యాక్స్ పేర్స్ అంతా వైట్లోనే కట్టినాము, రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నాము. వి పేడ్ ఆల్ ట్యాక్సెస్. ఈవెన్ నౌ ఎవ్రీ టైం ఫస్ట్ ట్యాక్స్ పేర్స్ మేమే అవుతాం. ప్రాపర్టీ ట్యాక్స్ మేమే కట్టేస్తాం. ఈఎంఐలన్నీ మేమే రెగ్యులర్గా కట్టేస్తాం. వదిలేసి డబ్బులు వెనకేసుకున్న వాళ్ళేమో మీరు చాలా రెస్పెక్టబుల్గా చాలా మంచిగా చూస్తారు. ఇప్పుడు మమ్మల్ని ఎన్క్రోచర్స్ అంటారు, ఏమేమేమో పదాలు వాడుతున్నారు. మేము అక్రమ కట్టడాలు కట్టలేదు. మీ దగ్గరకు వచ్చి మీకు మార్కింగ్ వేసారా? మీకు మార్కింగ్ వేయలేదు మేడం. బఫర్లో ఉన్నారు మీరు. రోజు ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది మ్యామ్. మా ఇంట్లో మేము పీస్ఫుల్గా ఉండడానికి కూడా అవ్వట్లేదు. రోజు ఈరోజు వచ్చేస్తున్నారు, పక్క కాలనీకి వచ్చినారు, మీ కాలనీకి వస్తారు, మార్కింగ్ వేసేస్తారు, తీసేస్తారు. ఇలాంటి మాటలే వింటున్నాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళిద్దరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఏం కంక్లూడ్ చేశారో మాకైతే అసలు ఏం అర్థం అవ్వలేదు. ఏం కంక్లూడ్ చేశారు? అసలు మాకు తీస్తానంటున్నారా? మళ్ళీ డబుల్ బెడ్రూమ్లే అంటున్నారా? తీయనంటున్నారా? ఏం అసలు ఒక లేదు తీస్తాము అంటే ఏంటి? ఇప్పుడు ఏం చెప్పినా కూడా మూసీని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాము, మూసీ చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంతం అంతా కూడా కూల్చేస్తామని చెప్తున్నాం. చేయండి మేడం, ప్రక్షాళన చేయండి. సుందరీకరణ పేరుతో మా ఇళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. చాలా ప్లేస్ ఉంది, ప్రక్షాళన ఖచ్చితంగా చేయండి. మేము దానికి సహకరిస్తాము. మేము అసలు దుర్గం చెరువు ఎవరండి క్లీన్ చేశారు? ఫస్ట్ స్టార్టింగ్లో IT ఎంప్లాయీస్ వచ్చి
అక్కడంతా క్లీనింగ్ చేసి వాళ్ళు ఎవ్రీ వీకెండ్ డ్రైవ్ నిర్వహించి క్లీన్ చేశారు. అదే మూసి మా పక్కనే ఉంది, మేము చేసుకోమా? మా ఇల్లు ఎంతనో మా పక్కన ఉంటే మేము పరిశుభ్రంగా ఉంచుకోవాలని చూస్తాం. మీరు ప్రక్షాళన చేయండి, మురుగు తీయండి, ఎస్టీపీలు పెట్టండి, కిందకి వెళ్ళండి. సైడ్లో ఎంక్రోచ్ చేసేసి మా ఇంట్లో వరకు వచ్చేస్తాము, నెక్స్ట్ అక్కడ వరకు వెళ్ళిపోతాము, ఇదంతా ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. అందరికీ నేను అదే చెప్తున్నాను, మేము ఎంక్రోచెస్ కాదు, మేము అన్ని లీగల్గానే వెరిఫై చేస్తాం. మేము వెల్ ఎడ్యుకేటెడ్, నాట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్. మాకు ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు నాక్ చేసినప్పుడు ఏ గవర్నమెంట్ అయితే మాకు డోర్స్ ఓపెన్ చేసిందో ఆ గవర్నమెంట్కి మేము వెళ్ళి మా బాధలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చినారు. ఇక్కడికి వచ్చినప్పుడు అంత లీడర్ ఇక్కడికి వచ్చాడు, ఆయన ఎన్నో పోరాటాలు చేశారు, తెలంగాణ తీసుకొచ్చారు. ఆ లీడర్ మా ఇంటి గుమ్మం వరకు వస్తున్నాడు, మేము వచ్చి ఆయనకు సపోర్ట్ చేయాలని ఇక్కడికి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూస్తారు కానీ మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. మీరు డబ్బులు తీసుకున్నట్టే మీకు ఏ కష్టం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా 3 రోజుల్లో మూసి అంతా ఖాళీ చేస్తామని చెప్తున్నారు. ఏ కష్టం లేకుండా ఇంత దూరం వస్తామా మేడం? మేము వస్తాము, కష్టం లేని బయటికి వెళ్తాం. ఇంట్లో ఆడవాళ్ళు బయటికి వెళ్తారా కష్టం లేకుండా? మొన్న వచ్చి మా పక్కన ఇల్లుకు అది రెడ్ మార్క్ వేసిపోయారు. నెక్స్ట్ మా దగ్గరికి రారని ఏముందని? నదికి మా ఇంటికి చాలా డిస్టెన్స్ ఉంది మేడం. అసలు చెప్పాలంటే ఆయన వచ్చి బఫర్ జోన్, ఆ జోన్, ఈ జోన్ అంటే ఎట్లా మేడం? మేము 2012లో ల్యాండ్ తీసుకున్నాము, కట్టి 5 years అవుతుంది. 160 square మాది, 3 అంతస్తులు బిల్డింగ్ కట్టింది. అంత బిల్డింగ్ వదులుకొని ఉంటాం. 2 కోట్లు ఇప్పుడు మా బిల్డింగ్ వాల్యూ. నా బిడ్డ పెళ్లికి ఎదిగింది. అయినా నేను అసలు పెళ్లి చేయకుండా మా ఇల్లు కట్టుకుంటే ఎవరైనా ఇప్పుడు నా కొడుకుకైనా బిడ్డ పిల్ల ఇస్తారు. నాకు కోడలైనా ఇంటికి వచ్చింది బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒకటే ప్రాపర్టీ మాకు ఇల్లు. ఆ ప్రాపర్టీని వదిలేసి పోంటే మేము ఎట్లా బతకాలి మేడం? అంటే డబుల్ బెడ్రూమ్లకు పంపిస్తారు మేడం. మా డబుల్ బెడ్రూమ్ ఒక్క రూమ్ అంత వాల్యూ కదా అది. చెప్పండి, మా డబుల్ బెడ్రూమ్ ఒక రూమ్ అంత వాల్యూ. మాది 3 అంతస్తులు 200 గజాల ఇల్లు. మేము ఎట్లా చెప్పండి? మేము ఆ డబుల్ బెడ్రూమ్ మేము ఏం బతుకుతాం చెప్పండి? అక్కడ ఏమన్నా మాకు జీవనోపాధి ఉంటుందా? మేము బతకగలుగుతామా? మా పిల్లలు ఏం బతుకుతారు? మా పిల్లలు కాలేజీలో ఏంది? అక్కడ ఏం చేయాలి? మేము ఆకులు అలహాలు దింకుడు బతకాలా? ఆయన భార్య పిల్లలు సేఫ్గా ఉండాలి, మేమేమో అక్కడ పోయి అడవిలో బతకాలా? మేము ఆయన చేసేది ఏంటి మేడం? ఆయన వచ్చి ఏం చేస్తున్నారు అసలు మా కోసము? ఇందుకోసమే ఓటేసి గెలిపించింది ఆయనని. ఆయన భార్య పిల్లలు ఎప్పుడు ఇట్లా రోడ్డు మీకు ఎక్కితే ఆయనకు బాధ అంటే ఏందో తెలుస్తుండే, ఎక్కలేరు కదా. ఇప్పుడు గురువారం నుండి తిరుగుతున్నాం మేడం. మేము ఒక గలీజ్ అనిపిస్తుంది ఇట్లా రావడం అంటే. అసలు ఎప్పుడు మేము బయటికి వెళ్ళలేదు, అసలు ఫస్ట్ టైం ఇట్లా వెళ్ళడము. మాకు ఇక్కడికి రావాలంటే ఎంతో అనిపిస్తుంది. ఆయనకి మా ఇల్లు కోసం, మా ఇల్లు పోయినాక మా ప్రాణం పోయినట్టే మేడం. అసలు మేము ఉండి లేనట్టు అసలు ఎట్లా అడ్డుకుంటారు? వాళ్ళేమో కూల్స్తామంటున్నారు. ఎట్లా వచ్చినప్పుడు అయితే మేమైతే నిజంగా పోతే మా ప్రాణమన్నా పోని, లేకపోతే వాళ్ళ ప్రాణాన్ని తీసేస్తాం. నిజంగా మేము పెట్రోల్ బాటిల్స్ పట్టుకొని రెడీగా ఉండాలని రెడీ అయిపోయినాం మేడం. ఇప్పుడైతే మేము కన్ఫర్మ్ అయిపోయినాం. ఇల్లు పోయినాక అన్ని కోట్ల ఇల్లు పోయినాక మాకు ఉండేందుకు పోయిందా మేడం? ఇప్పుడు 2 ఏళ్ళు అయితే నా పిల్ల పెళ్లి చేయాలి, నేను ఎట్లా చేయాలి? బడ్జెట్ మొత్తం అయిపోయింది నా దగ్గర లేదు. ఎట్లా చేయాలి చెప్పండి? నేను ఇంటి మీద ఏదైనా లోన్ తీసుకొని మేము కష్టపడి కొంచెం డబ్బును అరేంజ్ చేసుకొని అప్పుడు పెళ్లి చేసాం అనుకున్నా. ఇప్పుడు పిల్ల ఎదిగి ఉంది నాకు, నేను ఎట్లా చేయాలి పెళ్లి? ఆయన పెళ్లి చేసుకుంటూ ఆయనది అయిపోయింది మొత్తము. ఇప్పుడు మా పిల్లల పెళ్లి ఎట్లా చేయాలి మేము? ఇంత బాధ మాకు అవసరం మేడం? మేము ఇల్లు కట్టుకొని మాకు అన్ని నిజంగా చెప్తున్నాం, మాకు ఏడుపు వస్తుంది అసలు చెప్పాలంటే. మేము 20 ఏళ్ళు కష్టపడితే 70 లక్షలు 80 లక్షలు ఇల్లు కట్టుకున్నాం మేడం. మేము ల్యాండ్ ఒక 50-60 లక్షలు ఉంటుంది, 1,80,00,000 దాకా ఉంది. ఇప్పుడు దాన్ని వదులుకోవాలంటే ఎంతో బాధ అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు నా బిడ్డకు పెళ్లి ఇప్పుడు నెక్స్ట్ 24 years అమ్మాయికి. మీరే చెప్పండి, అంత ఏజ్ ఉన్నప్పుడు ఇప్పుడు పెళ్లి చేయాలి కదా మేము. ఇప్పుడు ఎట్లా చేయాలి మేము పెళ్లి? ఆయన వస్తాడు, బుల్డోజర్ పెడతాడు, గుల్ల కొడతాడు, వెళ్ళిపోతాడు. మరి మేము మాకు కూడా చూడాలి కదా. ఆయన వచ్చింది ఎందుకు? అసలు మా కోసమే కదా వచ్చింది, ప్రజల కోసమే కదా ఆయన వచ్చింది. దేనికోసం వచ్చింది? ప్రజల బాధలే కదా ఆయన తీర్చడానికి వచ్చింది. ఆయన సేఫ్ ఆయన చూసుకోవడానికి వచ్చిందా? మమ్మల్ని బాధలు పెట్టి సుందరీకరణ ఏంటి మేడం? అసలు నాకు అర్థం కాదు. అందరు గుండెలలో సుందరీకరణ చేసి నువ్వు సుందరీకరణ చేయడం ఏంది? మేము సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టు. ప్రజల కోసమే వచ్చినావు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆ తర్వాత నువ్వు సంతోషపడాలి. మమ్మల్ని బాధ పెట్టి నువ్వు ఎక్కడో ఉండి సంతోషపడడం ఏంది? ఆయన కోసం చేసుకుంటుండ ఇదంతా? చెప్పండి మేడం, ఆయన కోసం చేసుకుంటుండ ఇదంతా? మేడం నేను నిజంగా చెప్తున్నాము, మా ఇంటి దాకా కోసం మాత్రం మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే మా ఇల్లుని మేము ప్రాణంగా భావిస్తున్నాము. ఆ ప్రాణం పోయినాక ఇక మేము ఉండి ఒకటే లేకుండా ఒకటే. చెప్పండి అసలు అంటే ఇంతమంది ఈరోజు కూడా అంటే బీఆర్ఎస్ని ఎంచుకొని వచ్చారు, మాకు ప్రతిపక్షం అండగా నిలబడుతుంది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అంటే మినిస్టర్స్ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ ఏమంటున్నారు అని అంటే పెయిడ్ ఆర్టిస్టులు అని అంటున్నారు. సో ఇలా బాధ చూస్తేనేమో ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు పెట్టించే అంశం కనపడుతుంది. సో ఈ పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు వాస్తవంగా ఇల్లు కొట్టేది నిజమే కదా, ఇల్లు కూలగొట్టేది నిజమైనప్పుడు మరి వాళ్ళ బాధ వాళ్ళ వేదన ఉంటుంది కదా. దాంట్లో నటించాల్సిన అవసరం ఏముంది? డబ్బులు తీసుకొని వీళ్ళు ఇచ్చే 5,000 10,000కి ఇట్లా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కదా. రేవంత్ రెడ్డి ఆడే డ్రామా ఇదంతా. రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేడు కాబట్టి ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ అయిపోయింది, ఆయన పని పతనం అయిపోయింది. మళ్ళా కాంగ్రెస్ అనేది ఈ జన్మలో రాదు. మళ్ళా
ఎందుకంటే ప్రజలు చాలా బాధపడుతున్నారు. బస్సులు ఎక్కినా కూడా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ లేదు. ఇప్పుడు నేను ఒక ఎస్సీని, నాకు కరెంటు ఇంతవరకు రాలేదు, గ్యాస్ రాలేదు, ఏమంటున్నా 2500 అన్నాడు, అది రాలేదు. నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇస్తానన్నావు, ఇవ్వు. ఇందిరమ్మ ఇల్లు లేవు, ఉన్న ఇల్లు కూలగొడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు కదా. బూతులు తిడుతున్నారు. బూతులు తిడితే జైల్లో పెడతాము, ఎవరైనా కూడా హైదరాబాదితులు ఎవరున్నా కూడా బూతులు తిట్టొద్దు సీఎంను అని అంటున్నారు. మరి ఎమ్మెల్యేలు తిడుతున్నారు అసెంబ్లీలో కూర్చొని. మరి దానం నాగేంద్ర ఆ రకంగా తిట్టుండు, ఏం చేసిండు? వాడు ఏమైనా బీకిండా? వీడు ఏం చేయలేదు కదా. రేవంత్ రెడ్డి సాక్ష్యంగా, అందరు మంత్రుల సాక్ష్యంగా అట్లా తిట్టే, ఒక మంత్రే తిట్టే, ఒక ఎమ్మెల్యే తిట్టే, వీళ్ళు ఈ రకంగా తిట్టినప్పుడు మధ్యస్థం కుటుంబం వాళ్ళు తిడతారండి. మా బాధ, మా వేదన తిడతాము, బరాబర్ వస్తాయి తిట్లు. ఇప్పుడు మాకు నష్టం జరిగినప్పుడు తిట్లే వస్తాయి. అమ్మా నాయన అంటాం, అనం కదా, తిట్లే వస్తాయి, బాధ వస్తుంది. ఇప్పుడు లక్షలు కోట్లు విలువ చేసి ఇల్లులు కూలగొడుతుంటే ఎంత బాధ అవుతుందండి. అంటే మీకు ఏం బాధ లేకుండా, మీ కంట్లో నీళ్ళ సుక్క రాకుండా మిమ్మల్ని తీసుకుపోయి డబల్ బెడ్రూమ్లలో పెడతారట, మీ సామాన్లు కూడా వాళ్ళే ట్రక్కులు పెట్టి తీసుకుపోతారట. డబల్ బెడ్రూమ్ ఈయన కట్టించిండా అండి? డబల్ బెడ్రూమ్ రేవంత్ రెడ్డి కట్టిండా? ఫస్ట్ అడుగు ఎక్కడ కట్టాడో అని చూపించమను. రేవంత్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టించాడో చూపించమను. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ గారు గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టలేరు, కిరాయిలు కట్టుకోలేరు అని చెప్పి వాళ్ళ కోసం కట్టిన డబల్ బెడ్రూమ్లు నువ్వెవడేరా బాబు ఇయటానికి? నీ సొమ్ముతో కట్టావా, నీ డబ్బుతో కట్టావా? నువ్వు ఎట్లా ఏ రకంగా కట్టావు? నువ్వు కట్టలేదు కదా ఇల్లు. నువ్వు కట్టు ఫస్ట్. డబల్ బెడ్రూమ్లు ఎక్కడ కడతావో మంచిగా వాళ్ళకి కట్టి, ఇండివిజువల్ హౌసెస్ కట్టి, అప్పుడు వాళ్ళు సంతోషపడతారు. వాళ్ళు కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లులు నువ్వు కూలగొడతావు, డబల్ బెడ్రూమ్లో పెడతానంటావు. నీకేమైనా సిగ్గు శరం కొంచెమన్నా ఉందా రేవంత్ రెడ్డి? అనవసరంగా నీ మనవాడిని తిడుతుండ్రు, నీ పెళ్ళాన్ని తిడుతుండ్రు, నీ తల్లిని తిడుతుండ్రు, నీ వల్ల వాళ్ళందరినీ తిట్టిపిస్తున్నావు. కానీ ఇది నువ్వు తెలివి తెచ్చుకో, మంచి పద్ధతి కాదు. ఈ కూలగొట్టుడిది ఇక కథం చేయి, బంద్ చేయి, మంచి పద్ధతి కాదు. ఏమైనా 3 రోజుల్లో మూసిని ఖాళీ చేస్తామనేసి మాట్లాడుతున్నారు. ఏవైతే మూసి చుట్టూ నిండ్లు ఉన్నాయి కదా, 3 రోజుల్లో ఖాళీ చేస్తామంట. 3 రోజులు ఖాళీ చేసి ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు తెలియగల్లోడివి, నువ్వు ఒక సీఎం అయినావు. ఆ మూసి నీళ్ళు పోవటానికి మార్గం చూడు. వీళ్ళకి ఇల్లు లేందుకు కూలగొట్టాలి? ఇంకా మార్గం లేదా నీకు? మార్గం ఎంచుకుంటే మార్గం వస్తుంది. ఇందాక చెల్లె చెప్పినట్టు ఇవన్నీ వట్టి నాటకం అమ్మ. ఇదేం లేదు, రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. ఇప్పుడు ఈ సీఎం పోస్ట్ కూడా పోతుందట, ఇంకొక ఆయనకి ఎలగబెడతారట. ఆ టెన్షన్లో ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. అర్థమైందా? వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని వస్తున్నారు. ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాంగ్రెస్ జెండా పట్టినోడు వెనక కూర్చుంటున్నాడు. ఈ నిన్నగాక మొన్న వచ్చినాడు సీఎం అయిండు. ఎవరికైనా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ అన్న ఇల్లు ఉంది, నేను కూడా చూసి వచ్చిన. పోయి ఇల్లుగులో నోటీసులు ఇచ్చిరి అంతా, మళ్ళీ వాళ్ళకి ఎట్టిస్తారమ్మా? అంటే నీకు ఒక న్యాయం ఉంటుంది, గరీబ్ వాళ్ళకి ఒక న్యాయం ఉంటుందా? తప్పు కదా. అందరు ఒకటే అన్నప్పుడు వాళ్ళకి గులగొట్టు. ఫస్ట్ వాళ్ళ కూలగొట్టి అప్పుడురా గరీబ్ వాళ్ళ దగ్గరికి. ఇంకొకటి, డబల్ బెడ్రూమ్ నువ్వు ఇయ్యద్దవి, అసలు అవి ముట్టుకుంటే హక్కు కూడా నీకు లేదు. నువ్వు కట్టిన ఇల్లు కాదు. అర్థమైందా? నువ్వు డబల్ బెడ్రూమ్ వాళ్ళకి ఎక్కడ కడతావో కట్టు, కట్టి వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాత కూలగొట్టు.